ఈరోజు మనం వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎట్లా చేయాలి, ఎట్లా జాబ్ కొట్టాలి, అందులోకి వెళ్ళాలంటే ఎట్లా, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇట్లాంటివన్నీ కొంతమందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరోలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత ప్రభుత్వ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా 226 ఖాళీలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఒక్కసారి వివరాలు చూద్దాం. సో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి 226 పోస్టులు ఉన్నాయి. ఇందులో న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆ పోస్టులు ఒక్కసారి చూస్తే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 కింద టెక్నికల్లో ఇది 226 పోస్టులు, యూఆర్ కింద 93, అట్లాగే ఈడబ్ల్యూఎస్లో 24, ఓబీసీలో 1, ఎస్సీ 29 పోస్టులు, ఎస్టీ 9 పోస్టులు విభాగాల వారీగా ఉండడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే మనకు విభాగాల వారీగా చూసినట్లయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద మనకు ఇక్కడ 79 ఖాళీలు ఉన్నాయి. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కింద 147 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. ఇక ఇందుకు ఉండవలసినటువంటి అర్హతలు కనుక ఒక్కసారి మనము చూసినట్లయితే బీఈ, బీటెక్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సి, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ లేదా పీజీ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇది దీనికి సంబంధించినటువంటి వాటిలలో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ అనేది మీకు ఉండాలి. ఇక గేట్కి సంబంధించి 2021 లేదా 22, 23కు సంబంధించి స్కోరు తప్పనిసరిగా మీకు ఉండాలి. గేట్లో క్వాలిఫై అయ్యి స్కోర్ సాధించిన వారై ఉండాలి. ఇందులో ఉండవలసినటువంటి వయసు రీత్యా ఒక్కసారి వయో పరిమితి అనేది ఒక్కసారి చూసినట్లయితే మనకి 2024 జనవరి 12 నాటికి 18 నుంచి 27 మధ్య సంవత్సరాల వయసు వారై ఉండాలి. ఇక పే స్కేల్ అనేది వచ్చేసి ఇక్కడ 44,900 నుంచి 1,42,400 వరకు, అంటే దాదాపుగా 1,50,000 వరకు మీకు జీతం రావడానికి అవకాశం ఉంది. 1,00,000 వరకు, 1,00,000 పైన మీకు జీతం పే స్కేల్ గా ఉంది. ఇక ఎంపిక ప్రక్రియ అనేది గేట్ స్కోర్ ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా, అట్లాగే సైకోమెట్రిక్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వీళ్ళని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. దరఖాస్తు రుసుము వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలు, అట్లాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకైతే 100 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జనవరి 12 వరకు ఉందండి. దరఖాస్తు రుసుము వచ్చేసి చెల్లింపుకు చివరి తేదీ వచ్చేసి జనవరి 16 వరకు ఉంది. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ చూస్తే www.mha.gov.in లో సంప్రదించండి. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.